పవన్ వ్యాఖ్యలపై సీరియస్ గా రియాక్ట్ అవుతోంది వైసీపీ. యోగి ట్రీట్మెంట్ అవసరమన్న పవన్ కు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి పేర్ని. ముందు మీ కూటమి ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయాలని సూచించారు. చేతి గీతలు అరగదీస్తామన్న కామెంట్స్ పై కూడా స్పందించారు. హామీలు అమలు చేయని బాబు పవన్ చేతి గీతలు రాబోయే రోజుల్లో ప్రజలే అరగదీస్తారన్నారు పేర్ని నాని. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ చూద్దాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బెదిరింపులకి మేము భయపడలేం. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసే దౌర్జన్యాలకి మేము భయపడలేం. కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు వేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం, జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా? పవన్ కళ్యాణ్ గారు ఒకదంపుడు ఉపన్యాసాలు, డాంబికాలు ఏం తప్పు మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడాడు? దుర్మార్గంగా వందల కోట్ల విలువ చేసేటువంటి మెడికల్ కాలేజీలని, వందల కోట్ల విలువ చేసేటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్ని ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేస్తానంటే, ఇటువంటి దోపిడీ విధానాన్ని వద్దని చెప్తున్నా చేస్తున్నప్పుడు పాలకులకు బుద్ధి లేదు, వ్యాపారస్తులకైనా భయం ఉండాలి కదా. మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, ఒక్కొక్కడికి రౌడిజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే 2 రోజులు 48 గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు, వాడి పేరేంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు. మీరు ఇట్లాంటి సినిమా డైలాగులు కొడితే ఎవడు దడిచేది ఇక్కడ అంటున్నా. పాపాలు చేస్తున్న ఏ ఎమ్మెల్యేలు, నీ ఎమ్మెల్యేలు, నీ పార్టీ ఎమ్మెల్యేలని నువ్వు కంట్రోల్ చేయలేవు. విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేవు. ఇంకేం నువ్వు మమ్మల్ని తెచ్చి ఆదిత్యనాథ్ రూల్ మాకు తెచ్చేదేంటి? ముందు నువ్వు ఉంటే నీ ఇల్లు చక్కదిద్దుకో. భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేమేం చేస్తామంటే, వచ్చినప్పుడే మీరేం పీకలేదు, మరి ఏం మాట్లాడతారు ఇప్పుడు? వచ్చినప్పుడే మీరు ఏం పీకలా అంటే ఏమనుకుంటారు? మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపులు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా? మళ్ళీ చెప్తున్నాం, ఖచ్చితంగా రాబోయే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎవరైతే మెడికల్ కాలేజీలు దొడ్డిదారిన కొనుక్కుంటారో, 66 ఏళ్ల ఎకరా లీజుకి ₹1 చొప్పున 66 ఏళ్ల లీజు పేరుతో దోచుకుంటానికి ప్రయత్నం చేస్తారో, ఖచ్చితంగా వారిని చట్టం మేరకు చర్యలు తీసుకోవటం జరుగుతుంది, జైల్లో పెట్టడం కూడా జరుగుతుంది. డెమోక్రసీ ఇది, ప్రజాస్వామ్యం. ఖచ్చితంగానండి అనటానికి కొన్ని గీతలు ఉంటాయి. గీతలను దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్రలు వేయడానికి ఏముండదు. అలా మాట్లాడే వాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే, మీ చేతి మీద గీతలు తీసేస్తాం, అంత అరగదీస్తాం, గుర్తుపెట్టుకోండి. ప్రతి పనిలో లూటీ చేస్తున్నారు. వాళ్ళ గీతలు జరుపు ముందు ఏంటి గీత దాటేది? అసలు గీత దాటి నువ్వు ప్రవర్తించంటే నువ్వు వాళ్ళని కంట్రోల్ పెట్టే ధైర్యం నీకుందా? వాళ్ళ గీతలు జరపగలవా? ముందు సంతకాలు పెట్టి వారెంటీ ఇచ్చి మోసం చేసిన మీ గీతలు, మీ చేతిలో గీతలు జరపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, కంగారు పడకండి.